ఆ మణిని సున్నితంగా తిరస్కరించి సత్యభామని మాత్రమే తనతో పాటు తీసుకువెళ్తాడు. ఆ తర్వాత జాంబవతిని సత్యభామని వివాహం చేసుకుంటాడు. భాద్రపద శుద్ధ చవితి రోజున చంద్రుణ్ణి చూడడం వల్ల శ్రీకృష్ణుడు అంతటి వారికే నీలాప నిందలు వచ్చాయి. ఇక తమలాంటి సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ఋషులు జనులు ఈ శాపానికి విముక్తి మార్గాన్ని ఉపదేశించమని వేడుకున్నారు. భాద్రపద శుద్ధ చవితి నాడు ప్రమాదశాత్తు ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో నిష్ఠగా వినాయకుణ్ణి పూజించి ఈ శమంతకోపాఖ్యానం కథని భక్తి శ్రద్ధలతో విని అక్షింతలు తలపైన వేసుకుంటే వారికి ఎటువంటి నీలాప నిందలు రావని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. కాబట్టి తప్పకుండా విఘ్నాలు తొలగించే వినాయకుడి చవితి రోజున ఈ శమంతకోపాఖ్యానాన్ని విని నీలాప నిందల బారిన పడకుండా అలానే మీ బంధుమిత్రులకి పిల్లలకి కూడా ఈ కథని వినిపించగలరు. దానికి మీరు చేయాల్సిందంతా ఒక్కటే, ఈ వీడియోని షేర్ చేయడం. డిస్క్రిప్షన్ లో లింక్ అండ్ ప్రోమో కోడ్ ఇవ్వడం జరిగింది.